ఏ ప్రభుత్వంలోనైనా లోపాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ లోపాలను ప్రశ్నించేలాగా ప్రత్యర్థి వ్యూహాలు ఉండాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని లోపాలను జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలతో ప్రశ్నించి ముందుకు వెళ్ళబోతున్నారా అనేది ఇక్కడ చర్చ. కాకపోతే ఇంకా ఆ స్థాయి వ్యూహం ఏం కనిపించట్లేదు. ఆయన ఎప్పుడు చూసినా నీకు 1500, నీకు 1500, నీకు 1500 అన్నారు, అవి ఏవి అని అడుగుతున్నారు. నీకు 10,000, నీకు 10,000 అన్నారు, అవి ఏవి అని అడుగుతున్నారు. నీకు 15,000, నీకు 15,000, అవి ఏవి అని అడుగుతున్నారు. అంతే. ఎందుకంటే ఓకే, అవి ఎక్కువ సార్లు పదే పదే ప్రశ్నించిన విసుగు వస్తుంది, జనాలకి చిరాకు వస్తుంది. ఏంటి కొత్తగా ఏం లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర, వైసీపీ దగ్గర పదే పదే ఇదే మాట అంటున్నారు అనేది. కాకపోతే వాళ్ళ లోపాలను ఎత్తు చూపించడంలో ప్రతి అంశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా అలర్ట్గా ఉండాలి. ఆ అలర్ట్నెస్ అనేది కనుక కనిపించకపోయినా, అది అలర్ట్నెస్లో లోపం కనిపించినా, మొన్నటి వరకు అధికారంలో కట్టబెట్టాం, 5 ఏళ్ల పాటు కూర్చోబెట్టాం, ఓకే ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, దాని మీద మాట్లాడట్లేదేంటి అనే చర్చ అయితే నడుస్తుంది పెద్దగా. ఎప్పుడు సూపర్ 6 పథకాల గురించే కాదు కదా, వీళ్ళు ఏమేం చేయలేదు, మళ్ళీ మీ వస్తే ఏం చేస్తామనేది చెప్పగలగాలి, ఇంకా మొదలు పెట్టేయాలి. మళ్ళీ నేను ఎప్పుడో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను, ఎన్నికల ముందు హామీలు ఇస్తానంటే కుదరదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఆయన మాటల విషయంలో. చేసేదే జరిగేదే చేస్తానని చెప్తారు, చేయలేని చేస్తానని చెప్పారు. గతంలో చూడండి, ఈ కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు, బీసీల్లో అది జరగదు అనేది. అలాగే ఉద్యోగుల విషయంలో మాట తప్పారు మళ్ళీ, అందుకే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరి మనం కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఏదో అద్భుతంగా ఉంటుంది అనుకుంటే అవేమీ చేయలేదు. అసలు ఇవే కంటిన్యూ అవుతాయి. అలాగే పింఛన్లు కూడా ఎప్పుడో 2027లోనే 8లోనే పెంచుతాం దగ్గరలో అని క్లారిటీ ఇచ్చేశారు. అది జనాలకు నచ్చలేదు. ఎందుకంటే అబద్ధం చాలా తీయగా ఉంటుంది, నిజం చాలా చేదుగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిజాలు ప్రజలకు నచ్చలేదు. అందుకే చాలే నువ్వు ఇంకా పక్కన కూర్చో, వాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పి ఈయన పక్కన కూర్చోబెట్టారు. మరి ఇప్పటి నుంచైనా, ఎందుకంటే ఇంకొక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్పేస్ ఉందా లేదా అంటే స్పేస్ ఎప్పుడూ ఉండదు, క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకోవడం అప్పటికప్పుడు సాధ్యం కాదు రేపొద్దున్న. ఇప్పుడు కూటమి బలంగా ఉంది, కూటమికి ఓటు శాతం ఎక్కువ ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. అంటే ఇంతకుముందు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే 151 స్థానాలు సంపాదించుకున్నారు కదా. అంత పెద్ద సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి కదా 3 పార్టీలు కూటమి కట్టినాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని, అతిపెద్ద సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మించుకోలేరా? 2019లో ఆయనకి ఏమేమి అంశాలు కలిసి వచ్చినాయి, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళారు? పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు ఏళ్ల తరబడి పాదయాత్రలోని ప్రజల్లోనే ఉంటూ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన ముందు నుంచి హామీలు ఇచ్చుకోలేదా? అప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క సభ పెట్టి ఒక్కొక్క నవరత్నం ప్రకటించలేదా? ఆ నవరత్నాలే కదా ప్రజలు నమ్మారు, ఆ నవరత్నాలని నమ్మి కదా కూర్చోబెట్టారు. ఓకే, ఆ నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఎలాంటివి చేయలేదనుకోండి, అది చెప్పేశారు, సాధ్యం కాదని ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు అదే ఒక దెబ్బ కొట్టింది. ప్రాక్టికల్గా అనిపించారు ఇవన్నీ, ఎక్కడ రాంగ్ స్టెప్ పడింది అనేది చూశారు, క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు వాటిని సవరించుకోవాలి. ఆ సవరించుకోవడమే ప్రత్యర్థుల లోపాలు ఎత్తి చూపించి వాళ్ళ వ్యూహాలను అమలు చేయడం. ఆ వ్యూహాలు ఇంకా స్టార్ట్ చేయలేదా అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ. ఇంకా టైం ఉంది, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేసు అని అనుకుంటే అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్కసారి పరుగులు తీయాలి, వేగవంతంగా ఉరుకులు పరుగుల మీద ముందుకు వెళ్తేనే ప్రత్యర్థి కూడా భయపడతాడు. ప్రత్యర్థిని భయపెడుతూనే ఇక్కడ రాజకీయం చేయాలి. రాజకీయాలు అంటేనే అది జగన్ గారు ఇంకా స్టార్ట్ చేయలేదు. కారణం ఏంటంటే పార్టీలో ఆయన భయపెడుతున్నారు. ఎప్పుడు ఏ టైంలో ఎవరు రాజీనామా చేస్తారో తెలియదు. ఆ భయంతోనే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. అందుకే అక్కడ లోపాలు కనిపిస్తున్న ఈయన వ్యూహాలు ఇంకా మొదలు కాలేదు అనేది ఒక ప్రశ్న.